ఈ భూలోకంలో ఎంతోమంది స్త్రీలు మరి ఎంతోమంది గర్భము ధరించి మరి డెలివరీ అవుతూ ఉంటారు. ఆ సమయంలో వేదన పడుతూ అలాగే కష్టపడుతూ కొంతమంది మరణిస్తూ ఉంటారు. కొంతమంది మరి ఎంతో వేదనతో, కొంతమంది సిజరిన్, ఇప్పుడు సిజరిన్స్ వచ్చినాయి. ఆనాటి కాలంలో అలాంటివి ఏమి లేకుండా ఒక తల్లి గర్భవతి అయి మరి డెలివరీ అయినప్పుడు మరి ఆమె ఎంతో నేను కష్టపడి మరి ఎంతో వేదన చెందానని మరి అతనికి వేదన అని పేరు పెట్టినది. మరి వేదన అంటే మరి పోనీ ఏమన్నా ముసలి వయసుకు వచ్చిన తర్వాత ఎన్నో చేష్టలు కానీ పనికిరాని వాడు కానీ అని అంటే ఇతని వల్ల మనకి వేదన కలుగుతుంది అని అనుకుంటాం. లేదంటే యవన ప్రాయం లేదన్నా చేస్తే ఇతని వల్ల మనకి నష్టం జరిగిందని ఎన్నెన్నో అంటూ ఉంటారు. కానీ అతని తల్లే అతనికి వేదన అని పేరు పెట్టినది. అంటే తల్లే కష్టపడి అంత పేరు పెట్టిందంటే ఎవరైనా ఈ భూప్రపంచంలో తల్లులు ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తూ ఉంటాం తల్లిదండ్రులు. కానీ ఏమని పేర్లు పెట్టుకుంటామంటే పుట్టంగానే బంగారం, వెండి, లేకపోతే గోల్డ్, లేకపోతే తెల్లగా ఉంటే నా తెల్ల బంగారం, లేకపోతే వెండి బంగారాలు అని పెట్టుకుంటాం. కానీ మరి తల్లి పేరైతే రాయలేదు. కానీ మరి ఇతనికి ఎందుకు వేదనని పెట్టిందో తెలియదు. మరి దేవుణ్ణి మహిమపరచడం కోసమే అలా పెట్టిందేమో ఈ తల్లి, మనకైతే తెలీదు. మరి ఆమె వేదనని పెట్టింది. మరి పుట్టాడు బాబు, ఒక బాబు. ఆ బాబు పెద్దవాడై మరి యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత అతను అందరూ వేదన వేదన అని పిలుస్తున్నారు. వేదన వేదన అంటే ఇప్పుడు ఎవరైనా బంగారం అని పిలిస్తే ఏమనుకుంటాం, మంచివాడు అని అనుకుంటాం. వేదన అని పిలుస్తుంటే ఆయనకి అసహ్యం వేసింది, బాధపడుతూ అప్పుడు దేవుణ్ణి తెలుసుకొని ఇజ్రాయేల్ దేవుణ్ణి మరి అతను బాధపడుతూ కూడా మరి ప్రార్థన చేశాడు. మరి దేవా, మరి నాకు ఇది వేదనని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. కానీ మరి ఈ వేదనలో నుంచి నన్ను బయటికి రాగల దేవుడవు నువ్వే, గొప్ప దేవుడో, ఉన్నతుడు అని ప్రార్థన చేసి అడిగాడంట. మరి ప్రార్థన చేసి అడిగినప్పుడు మరి అతని వేదనంతా తీసివేసి అతను ఏదైతే అడిగాడో 3 ప్రార్థనలు చేశాడు. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరినైనా ఎంతటి పాపినైనా దేవుడు రక్షించగల సమర్థుడు. మరి ఈ లోకంలో ఎంతటి అన్యులనైనా దేవుడు మరి ఆ దొంగలను మార్చి ఉన్నారు, అలాగే రాజులను మార్చి ఉన్నారు. మనము ఏ గుంటలో చెగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని కూడా లేపి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేదన పడుతూ ఉన్నప్పుడు మరి దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు. మరి ఆయన పేరే ఎబ్బేస్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందామండి. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే సహోదరుల కంటే ఘనము పొందిన వాడే వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాడు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. హల్లెలూయా. మనం కూడా శ్రమలో ఉన్నప్పుడు, లేదంటే మనకు ఆపదలు వచ్చినప్పుడు, లేదా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే ఏమన్నా మనం ఏదన్నా చిక్కులో పడే బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన తోడుగా ఉండి అన్నిట్లో కూడా జయాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో ఈ యొక్క ఎబ్బేసు మరి సుఖంతో ఉండి ప్రార్థన చేయలేదు, లేకపోతే మంచిగా జీవిస్తూ ప్రార్థన చేయలేదు. ఇప్పుడు మనం ఉన్నాం క్రిస్టియన్స్ అయితే పుట్టుక నుంచే ప్రార్థనలో ఉండాలి అనేటటువంటి నామక క్రైస్తవత్వంతో చర్చికి వస్తూ వెళ్తూ ఉంటారు. కొంతమంది అన్యులు ఉన్నారు. అన్యులైతే వాళ్ళు ధన్యులు అనమాట. ఎందుకంటే రూత్ అట్లానే అన్యుల జనాంగంలో నుంచి వచ్చింది, ధన్యురాలైంది. మరి అలాగే నయోమి ఉంది. మరి క్రైస్తవత్వంలో నుంచి వెళ్ళి, అంటే దేవుని తెలుసుకొని వెళ్ళి అన్యుల జనంలోకి వెళ్ళి మోసపోయినది, ఆమె నాశనానికి గురైనది అనమాట. అయితే రూత్ అయితే అలా కాకుండా ధన్యురాలైంది. అలాగే ఎబ్బేజు వేదనలో ఉండి, అంటే వేదన పడుతున్నాడు, నన్ను ఎందుకు ఇలా పిలుస్తున్నారు,
జనాలందరూ కూడా నన్ను ఎందుకు ఇలా పిలుస్తున్నారు, నన్ను ఎందుకు ఇలాగా, మరి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇలానే తల్లి పిలుస్తుంది, తండ్రి పిలుస్తున్నారు, అలాగే బయట వారు ఉన్నవారు అందరూ పిలుస్తున్నారు. ఇప్పుడు మనం మంచిగా పిలిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అదే తిడుతూ లేదంటే వేదన ఇటు రారా లేకపోతే ఇటు వెళ్ళరా అని అంటే ఎట్లా ఉంటుంది మనకి? అట్లానే అతను ఎంతో బాధను అనుభవించి ఉంటాడు పాపం. వేదన, నువ్వు ఈ పని చేయరా, నీ తల్లి అలా పెట్టింది, నీకు పేరు ఇలా పెట్టిందని కొంతమంది ఈ లోకంలో హింసిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మరి ఈయన వేదన పడవచ్చు, దుఃఖపడవచ్చు, సుఖం అనేది లేని టైంలో మరి మనం కూడా ఒకనొక టైంలో మనం దేవుని దగ్గరికి ప్రార్థన చేసుకోవటానికి కానీ, మనం అస్వస్థతకు గురైనప్పుడు కానీ దేవునికి మనం ఒక ఫోన్ కాల్ చేయొచ్చు. తెలుసా మీకు ఫోన్ కాల్? ఓకే, ఏంటి? 333. ఓకే, ఏంటి? 333. 33 జాన్ గారు. ఇర్మియా 33:3 ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గారు ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం అంతా శ్రమలే. ఇర్మియా గారికి మామూలుగా ఇర్మియాకి వేదనే కానీ సంతోషం అనేది ఎక్కడ కనపడలేదన్నమాట. అప్పుడు దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో, ఎలా మొరపెట్టాలో ఒక్క వచనంలో ఇర్మియా తెలియజేస్తారు. త్వరగా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియాకి ఎన్నో శ్రమలు, నీళ్ళని బాయిలో పడేసారు, ఇంకా శ్రమలు చదువుకుంటూ ఉంటే ఆ ఇర్మియా గ్రంథం అంతా కూడా శ్రమలే. ఆయన ఎక్కడ సుఖపడ్డట్టు నేను అసలు చదవలేదు, చూడలేదు కూడా. అలాంటి శ్రమల్లో నుంచి ఆయన మరి దేవునికి మొరపెట్టిన విధానం మనకు నేర్పిస్తున్నారు అన్నమాట. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గూఢమైన సంగతులను. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, యవనస్తులు ఉంటారు, మన యవ్వనుడు ఉంటాడు, లేకపోతే యవనరాలు ఉంటుంది. అతను ఏమన్నా సీక్రెట్గా ఏదన్నా చేస్తున్నాడు అనుకోండి, లేకపోతే మన ఫ్యామిలీ వాళ్ళు ఏదన్నా తప్పుదేమో చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు గూఢమైన సంగతులను దేవుడు మనకు ప్రార్థనలో ఉంటే తెలియజేస్తారు. లేకపోతే ఏదో రీతిగా మనకి చూపిస్తూ ఉంటారు, ఎవరో ఒకరు చేత చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు. మనకు మొరపెడుతూ ఉంటే గూఢమైన సంగతులు, నానా అర్థమైన సంగతులను దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. అప్పుడు దాని నుంచి విడుదల రావడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. కాబట్టి నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరము ఇచ్చేదనని సెలవిస్తున్నారు. ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉత్తరం అనేది ఇవ్వరు. మనకు బాగున్నప్పుడు ఒక 10 days హాస్పిటల్లో ఉంటే ఎవరు కూడా చూడరు, చూస్తారు. మంచి స్నేహితులుగా ఉండే ప్రార్థనా పరులు మాత్రమే చూస్తారు. మిగతా వేరే ఎవరు కూడా లోకంలో ఉన్నవారు ఎవరు చూడరు, తల్లిదండ్రులు కూడా చూడరు. మన బెడ్ మీద ఉంటే ఎవరో చూడరు, కానీ ఆత్మీయులైతే చూస్తారు. అలానే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అలాగే ఈ యొక్క ఎబ్బేజు మరి ఎంతగానో ప్రార్థన చేసుకోగా దేవుడికి ఒక 3 మనవులు చేస్తాడనమాట. దేవుడికి 3 మనవులు చేస్తారు ఈ ఎబ్బేజ్ గారు. ఒకటి ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచుమని ప్రార్థన చేస్తాడు. రెండవదిగా, నీ చేయి నాకు తోడుగా దయచేయమని ప్రార్థన చేస్తాడు. ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తారు ఈ ఎబ్బేజ్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మరి ఆయన కృప ఉండబట్టే మరి దాదాపుగా ఇశ్రాయేల్ జనాంగాన్ని 21 లక్షల మందిని, అంటే 6 లక్షల కాల్బలాన్ని లాక్కొచ్చి ఉన్నారు. ఈ భూప్రపంచంలో ఎవ్వరూ అంత జనాంగాన్ని తీసుకొని రాలేదు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బండను కొట్టగా నీటిని వచ్చినది. అలాగే ఇంకా ఎన్నో కార్యాలను దేవుడు జరిగించి ఉన్నారు. అలాగే మనం కూడా మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తారని నమ్మి విశ్వసించి ఆయనలోకి వచ్చాం. ఎన్నో రుచి చూసాం. ఇప్పటి వరకు మన లైఫ్లో ఎన్నో జరగలేదా? ఎన్నో చిన్న విషయం అనుకుంటాం, కానీ చిన్న ప్రార్థన పెద్ద కార్యాలు జరిగించింది. హల్లెలూయా. మరి ఈ యొక్క కొత్త నిబంధనలు అయితే చనిపోయిన వారిని కూడా తిరిగి లేపి ఉన్నారు దేవుడు. మరి ఎంతో పేతురు కూడా అద్భుత కార్యాలు చేసి ఉన్నారు. ఆయన నామం పేరట ఎవరు ఏది అడిగితే అది ఆయనకి ఇష్టమైన ఎడల ఆయన జరిగించుచూ వచ్చారు. హల్లెలూయా. ఈ ఎబ్బేస్ గారు కూడా ఇజ్రాయేల్ జనాంగం ఈ దేవుణ్ణి తెలుసుకొని ఒక 3 మనవులు, అంటే 3 విషయాల మీద ప్రార్థన చేశాడు ఎబ్బేజు. 3 విషయాల మీద ప్రార్థన చేసినప్పుడు మరి అది నెరవేరినదా, నెరవేరలేదా?
నెరవేరినది. హల్లెలూయా, హల్లెలూయా చెప్తామా? మరి ఎబ్బేస్ గారు మరి వేదంతో ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఎన్నో విజయాలు దేవుడు దయచేసి ఉన్నారు. ఈయన మొదటగా చూసుకుంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విషయాలు పరచమన్నారు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము అని ప్రార్థన చేశాడు. మరి యాకోబు కూడా మరి తను ఎంతో తప్పిదం చేసి అన్నగారి దగ్గర వెళుతూ మరి మధ్యలో ఆగి ఒక బలిపీఠానికి ఒక రాయిని చేసుకొని మరి దేవాతి దేవుని మీద పోరాడుతూ ఉంటాడు. హల్లెలూయా. యాకోబు గారు పోరాడుతూ ఉంటాడు. ఏమనంటే, నా అన్నను నేను మోసం చేసి వచ్చి ఉన్నాను, నేను మరలా నేను భార్య బిడ్డలతో తిరిగి వచ్చే చప్పుడు కల్లా నేను ఆశీర్వదించి రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఆ రాయిని బలిపీఠంగా చేసుకొని దాని పేరు బేతేల్ అనే మందిరంగా అక్కడ నిర్మించి ఉన్నారు. మరి ఆశీర్వాదాలకి ఎంతో మందికి దేవుడు దయచేసి ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీరందరికీ కూడా దేవుడు దయచేసి ఉన్నారు. యాకోబు అయితే మరి మందిరానికి అక్కడ బేతేల్ అనేటటువంటి ఆ యొక్క నామకరణం చేసి మందిరాలకి, చాలా మందిరాలకు బేతేల్ అని పేరు పెడతారు. ఎందుకంటే ఆయన పోరాడి గెలిచాడు. తొంటి జారిపోయినప్పుడు కూడా దేవుడి మీద పోరాడి రాత్రి తెల్లవార్లు పోరాడాడు. మనం కూడా ఆశీర్వాదం కావాలంటే ఆన్లైన్ ప్రేయర్లు చేయాలి, రాత్రి తెల్లవార్లు దేవుని పోరాడాలి, మోకాళ్ళ అనుభవం కావాలి. ఆ మోకాళ్ళ అనుభవం లేకుండా మాకు దీవెనలు రావా అంటే వస్తాయి, కానీ మనస్సాక్షి అనేది మనకు అంగీకరించదు. మనం తృప్తిగా నైట్ అంతా ప్రేయర్ చేసి పొందుకున్న దీవెనలు వేరు, ఈ లోకంలో వచ్చే దీవెనలు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. యాకోబు అలానే కష్టపడి రాత్రి తెల్లవార్లు దేవునితో పోరాడాడు. మనకు కూడా ఆశీర్వాదాలు కావాలంటే ప్రభువుని అడగాలి. దేవా, నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలని మొదటిగా మనం అందరికి చెప్పేటప్పుడు, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి ప్రభు అని దేవునితో పోరాడి మనం చేసుకుంటూ ఉండాలి. మనకు కుటుంబాల ఆశీర్వాదం రావట్లేదా మీరు చెప్తేనా లేకపోతే ప్రార్థన చేసుకుంటేనా అని అంటే అలా కాదు. మనం ప్రార్థనే చేసుకోవాలి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు కాబట్టి, ఆయన రుచి ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయనకి మనం అడగాలన్నమాట. మొదటిగా నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు అని అడగాలి. మా సరిహద్దులు విశాలపరచండి ప్రభు అంటే మన యొక్క ఉన్న దాన్ని, అంటే గృహమే అవ్వని లేకపోతే ఆత్మీయ జీవితమే అవ్వని, అంటే విశాలపరిచేటట్టు, అంటే ఇంకో మెట్టు మేము ముందుకెళ్ళాలి ప్రభా. ప్రార్థనలో నీ మహిమతో నింపబడాలి. ఈ దినం ఒక వాక్యం చదువుకుంటే ఇంకో నెక్స్ట్ డే ఇంకో వాక్యం, ఇంకా 2 అధ్యాయాలు నేను ఎక్కువ చదవాలి ప్రభు అని ఇటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దీవెనలు మన కుటుంబంలోనికి అవే దేవుడు దయచేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తామంటే మన వెనకాల దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఎబ్బేసు మొదటిగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేశారు. ఇలాంటి ప్రార్థనలు మరి బైబిల్లో ఎంతోమంది కొనసాగించారు, అడిగారు. మరి అవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. రెండవదిగా చూసుకుంటే, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని ఈ ఎబ్బేస్ గారు అడిగారండి. మరి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని. మరి చెయ్యి అనేది అంటే దేవుని హస్తం అనేది మన మీద ఉండాలి. హల్లెలూయా. నీ హస్తం మా మీద ఉండాలి ప్రభు, మా కుటుంబం మీద, మా సంఘాల మీద, మా గ్రామం మీద, మా దేశం మీద నీ హస్తం ఉన్నప్పుడే మాకు విజయము వస్తుంది. దేనిలోనైనా దేవా నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. ఈ యొక్క పెద్దవాళ్ళు దీవిస్తూ ఉంటారు, చేతులు బ్లెస్సింగ్ తీసుకుంటే ఏమంటారు, దేవుడు నిన్ను దీవించునుగాక అంటారు. కానీ దేవుడే దీవించమని వాళ్ళే బ్లెస్ చేస్తున్నారు. అవునా? వాళ్ళు బ్లెస్ చేస్తున్నారా? నేను నిన్ను దీవిస్తున్నానని అనరు కదా ఎవరు. పెద్దవాళ్ళు ఏమంటారు, దేవుడు నిన్ను దీవించునుగాక అంటారు. అంటే దేవుని హస్తం మనకు కావాలి. అలనాడు మోషే కూడా ఇజ్రాయేల్ మరి ఆ యొక్క యుద్ధంలో ఉన్నప్పుడు మరి ఇద్దరు సేవకులు అహరోను కాలేబు ఇద్దరు చెరొక చెయ్యి పట్టుకొని మరి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని అక్కడ నిరూపించాడు దేవుడు. మనం కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు విజయం చేకూరుతుందన్నమాట. ఆ యొక్క మోషేకి చేతులు బరువెక్కినప్పుడు వారికి ఐడియా వచ్చింది అనమాట. అహరోను మరి ఈ యొక్క మోషే మరి చేతులు ఎత్తి దించుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే 2 రాళ్ళు అటుపక్క ఇటుపక్క వేసుకొని వాళ్ళు కూర్చుండి మోషే చెయ్యి వాళ్ళిద్దరు పైకి ఎత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో ఉంటుంది, ఇప్పుడు తీసే టైం లేదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా చేతులు పైకి ఎత్తి యుద్ధం జరిగినంతసేపు ఆ చేతులు మోషే చేతులు వాళ్ళిద్దరు ఎత్తి పట్టుకున్నారు. హల్లెలూయా. వారిద్దరు ఎత్తి పట్టుకోవచ్చుగా, వాళ్ళిద్దరు చేతులు ఎత్తవచ్చుగా. ప్రేయర్లో ప్రార్థన మనం చేస్తున్నారు దేవుడికి, మేము యుద్ధంలోకి వెళ్ళాలని. అలాంటప్పుడు
వాళ్ళిద్దరు కూడా సేవకులే. వాళ్ళు కూడా మేము లేచి మా చేతులు ఎత్తుతాం అని అనొచ్చుగా, అని అనకుండా మోషే ద్వారా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తారని ఆయనకి చేతులు బరువుకుతో కూడా వీళ్ళిద్దరు చెరువు బండేసుకొని కూర్చొని అరే మోషే 2 చేతులు కూడా ఎత్తి ఉంచినంతసేపు విజయం చేకూర్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదామంటే ఒకసారి. దేవుడు ఎంత మహిమ స్వరూపుడు అంటే మరి ఆయన మహిమను ఆ రీతిగా మరి యుద్ధాల్లో జయించడానికి కానీ చనిపోయిన వారిని తిరిగి లేపడానికి కానీ దేవుడు ఆ కృపను ఉంచారనమాట. నీ చేయి నాకు తోడుగా ఉండమని ప్రార్థన చేశారు. అన్న కూడా ప్రార్థన చేసింది, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి నేను ఈ మందిరం నుంచి వెళుతున్నాను, మరి నాకు ఒక కుమారుడు నువ్వు ఇచ్చినట్లయితే నీ సేవకి నేను అర్పించుకుంటానని ఆమె వాగ్దానం చేసి వెళ్ళింది. షిలోని దేవాలయంలో ఆమె వాగ్దానం చేసి ఉన్నది. సేవకులు కూడా ఈమె తాగిందా లేకపోతే మత్తురాలైందా అని ఉన్నారు. కానీ ఆమె దేవునితో ఒక నిబంధన చేసుకుంటుంది గుమ్మలో నిలబడి, దేవా నేను నాకు ఒక కార్యం చేసినట్లయితే నీ చేయి నా మీద ఉంచి నాకు ఒక శిశువు అంటే నాకు ఒక బిడ్డ పుడితే అతనికి సమూయేలని పేరు పెడతాను, నేను నీ మందిరంలో పాలు విడిచిన వెంటనే నేను నీకు విడిచిపెడతాను ప్రభు అని వాగ్దానము చేసి ఉంది. హల్లెలూయా. వాగ్దానం మనం కూడా చేసుకోవాలి. నా బిడ్డల్ని ఇస్తాను ప్రభా, కొంతమంది పెద్దవాళ్ళని ఇస్తానంటారు, చిన్నవాళ్ళని ఇస్తాను. అలాగా దేవ నీ చిత్తం నాకున్న బిడ్డలందరినీ సేవకే అంటే సేవ అంటే నేను పూర్తిగా చేయమంటలేదు. డ్యూటీలు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కూడా సేవ చేయొచ్చు. సేవ అంటే ఓన్లీ వాక్యం చేయడానికి మందిరంలో సేవకులుగా ఉండటానికి ఇదే సేవ కాదు. భోజనం పెట్టండి, భోజనాలు పెట్టవచ్చు, బట్టలు ఇవ్వచ్చు, తదితర సేవలు మీకు తెలుసు అందరికీ. అన్నీ కూడా ఆ సేవల్లో ఏదో ఒక సేవ దేవునికి నా బిడ్డలో సేవ చేసేటట్టు చేయండి ప్రభు అని మనం ప్రార్థన ఎక్కువ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ యొక్క ఎబ్బేసి మరి అన్న ప్రార్థన చేసింది ఏమని, మరి నేను ఒక కుమారుడు పుడితే నీ మందిరానికి ఇస్తానని. ఇచ్చిందా లేదా? ఇచ్చింది. కాబట్టి మనకున్న బిడ్డల్ని ఆయనకి అర్పితం చేస్తూ ఉండాలి. దేవా నాకున్న చెరి ఉన్నాడు, ఇప్పుడు డ్రాయింగ్ వేసాడు, ఇతని ద్వారా మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు. జాన్ వెస్లీని మరి ఎంతగానో మరి తన తల్లి పెంచినప్పుడు మరి వాళ్ళందరూ కూడా సేవకులు అయ్యారంట. మరి అలానే సేవే చేయవసరం లేదు, మరి తన ద్వారా మనం చేసే ప్రార్థన లేదా సంఘం చేసే ప్రార్థన బిడ్డలకి బ్లెస్సింగ్గా ఉండి వాళ్ళ చేతి పనిని దీవించవచ్చు, లేకపోతే వాళ్ళ మాటలను దీవించవచ్చు దేవుడు. హల్లెలూయా. నా బిడ్డలో ఎటు తిరిగినా నీ సేవ చేయాలి ప్రభా అని మనం నిశ్చయించుకొని నీ చెయ్యి మాకు మా కుటుంబానికి తోడుగా ఉండాలి ప్రభు అని మనం ఎప్పుడు అడుగుతూ ఉండాలన్నమాట. హల్లెలూయా. మూడోదిగా చూసుకుంటే ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాలం సాయంత్రం ఈ ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు పాటలు 2 పాడాం, ఉదయకాలం ఆ పాటలో ఉంది ఈ విషయం, ఏ కీడు మాకు రాకుండా. సాయంత్రం టైంలో కూడా ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడిన ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ఎందుకు? ఇప్పుడే తెలియజేసుకున్నాం. కుక్కలు నానా గొడవ చేస్తుంది. నిద్ర డిస్టర్బెన్స్ చిన్నది కావచ్చు, చీమ ఉంటుంది, చీమ చెవిలోకి వెళ్ళి డిస్టర్బెన్స్ అవుతుంది. రాత్రికాల సమయంలో అదే ఏ కీడు మా దరి చేరనీయకుండా సహాయం చేయండి అని మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ఏ కీడు అంటే ఏంటో చెప్పనా, ఇప్పుడు ఎక్కువ ఆహారంలో తేడా చేసి నైట్ టైంలో హార్ట్ అటాక్లు వస్తున్నాయి, నైట్ టైంలో కడుపు నొప్పులు వస్తున్నాయి. అలాంటి టైం ఒకటి మాకు రాకూడదు ప్రభు అని మనం పడుకునేటప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలం లేవగానే ప్రార్థన చేసుకోవాలి. మీరు చేసుకోవట్లేదని నేను అనట్లేదు, కానీ మనం ఎప్పుడు ఏ కీడు ఈ 3 ప్రార్థనలు ఎక్కువగా మనం చేసుకుంటూ ఉండాలి. ఏ కీడు మా గృహానికి కానీ, మా సంఘానికి కానీ, మా గ్రామానికి కానీ, లేదా మా సంఘానికి కానీ, మా రాష్ట్రాలకు కానీ రావద్దు ప్రభు అని మనవంతు మనం ప్రార్థన చేయాలి. దేశం కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కుటుంబం కోసమే కాదు, దేశం కోసం ఎక్కువ ప్రార్థన చేస్తే ఆ బ్లెస్సింగ్ దేశం వాళ్ళందరూ మన కోసం ప్రార్థన చేస్తారు. మనం ఇప్పుడు ఒకరికి చేయి చూపించాం అనుకోండి, వాళ్ళు మనకి అందరి చేతులు మన మీద ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఒక్కదాని కోసం. అవునా? నేను చేస్తే ఒకళ్ళిద్దరి కోసం చేస్తూ ఉంటా. అవునా? అదనమాట. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి దేశం కోసం, రాష్ట్రం కోసం ఏ కీళ్ళలో పడకుండా. కరోనాలో ఎంతోమంది చనిపోయారు, మరి అలాంటి టైంలో మమ్మల్ని చనిపోకుండా కాపాడావు. నీ యొక్క సువార్త ప్రకటించాలి, లేకపోతే నీ పాటలు పాడాలి మేము, లేదా నీ పరిచర్య చేయాలి. ఈ యొక్క విగ్రహారాధన ఈ ప్రాంతంలో ఒకళ్ళన్నా మేము మార్చేటట్టు మాకు సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. మన గృహానికే కాదు, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మరి గృహం కట్టేవాళ్ళుగా మనం ఉండాలి. గృహం అంటే మన హృదయమే దేవుని ఆలయం. ఆయన గృహాన్ని కట్టుకునే వాళ్ళుగా మనం ఇంకా దివిటీలని వేరే వాళ్ళని కూడా వెలిగించేవారుగా మనం ఉండాలి.
ఇక్కడ మందిరం నిర్మించడానికి మరి ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థమో కాదు. ఎప్పటికైనా మన లైఫ్లో కాకపోయినా నెక్స్ట్ తరానికైనా ఆ యొక్క గృహం ఇక్కడ నిర్మించడానికి దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేసి యాకోబు ప్రార్థన చేశాడు, బేతేల్ అని పేరు పెట్టాడు. పెట్టక ముందు ఆయన ఏమన్నా సుఖంతో ఉండి ప్రార్థన చేశాడా? యాకోబు భయపడుతూ వెళుతూ రాత్రికాల సమయంలో రానివాళ్ళు ఎవరూ లేరు, చుట్టూ ప్రాంతం చీకటి ఎడారిలో ఆయన అంతటికి ఆయనే నా యొక్క పితరుల దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటానని ఆ టైంలో యాకోబు గారు జ్ఞాపకం చేసుకొని చేసిన ప్రార్థన నెరవేరినది. ఇప్పటికీ కూడా ఎక్కడైనా మందిరాలు కడితే బేతేల్ అనే మందిరాన్ని మనం పెట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అని ఉండదు, పగలని ఉండకూడదు. మనకి ఏ టైం అయినా నైట్ 1 గంటకు మెలకు వచ్చినా లేచి ప్రార్థన చేసుకునేటట్టు మనం ఉండాలి. మీరు ప్రార్థన చేయట్లేదని నేను అంటలేదు. అలాగే దావీదైతే మరి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నేనును నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు, తీయద్దు కానీ టైం అయిపోతుంది, నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు సహాయం చేయండి ప్రభు అని దావీదు ప్రార్థన చేశాడు. మరి ఆ ప్రార్థన మనం ఎప్పుడు చేసుకోవాలి? నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ప్రభు. ఒక్కోసారి ఆలోచించండి, ఇప్పుడు మనము మన బిడ్డలు కలిసి చేసుకుంటుంటే ప్రార్థన ఎంతో ఆనందంగా దినదినం కూడా ఎంతో ఆనందభరితంగా ఉంటారు. మరి బయట వాళ్ళని చూస్తే అన్యులను కానీ, ఇప్పుడు ఒక్కోసారి మా సంఘంలో కూడా కొంతమంది ఉంటారు, సగం మంది తాగుతూ ఉంటారు పురుషులు, స్త్రీలు చర్చకొస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తూ ఉంటారు. ఒక్కోసారి తాగి అతను ఏం చేస్తాడో తెలియదు. ఒక్కోసారి పిల్లలు ఎనరు ఆ కైనీళ్ళకి ఏయో ఇప్పుడు వచ్చినాయి అటన్నిటికీ లోనయ్యి, త్రాగుడికి లోనయ్యి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు రోడ్ల మీద పడిపోయి. మరి అలాంటి సమయంలో వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు కుటుంబం కోసం. అలానే దావీదు వల్లే మనం నిత్యము ప్రార్థన చేసుకోవాలి. నీ సన్నిధి మా కుటుంబంలో ఉండాలి నిత్యము. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, లేకపోతే 1 గంట కాదు, 2 గంటలు కాదు ప్రభా. నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. నీ ఆశీర్వాదాలు మాకు కావాలి ప్రభా అని ప్రభుని మనం మొరపెట్టాలి. మరి నీ సన్నిధిలో ఉండబట్టి దావీదు తన కుటుంబం సన్నిధిలో ఉండబట్టి అని అడిగినప్పుడు మరి సొలొమోన్ని ఇచ్చారు. హల్లెలూయా. ఈ యొక్క భూలోకంలో సొలొమోను అంత ధనవంతుడు ఎవరు కూడా లేరు. మరి దావీదు ఎంత ప్రార్థన చేస్తే ఒక బత్షెబ విషయంలో తప్పితే దావీదుకి ఏ తప్పులు చేయలేదు. హల్లెలూయా. ఒక బత్షెబ విషయంలో తప్పితే ఆ యొక్క మరి ఉరియాను చంపి ఆ భార్యను చేసుకోవటం వల్ల ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణమైనది, కుమారుడు చనిపోయాడు, ఆ చరిత్ర అంతా. మరి అలాగా ఆ యొక్క తప్పిదం తప్పితే దావీదు వేరే విషయంలో ఎక్కడా కూడా తప్పుగా ఆయన ఉండలేదు. కాబట్టి ఈ లోకంలో సొలొమోను ఇచ్చిన గిఫ్ట్ ఈ లోకంలో ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఆ దేవుడే దేవాది దేవుడే కొంతమంది దర్శించుకుంటూ ఉండేవారు. అలాంటి టైంలో మరి సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు అడుగుతాడనమాట, సొలొమోన్ నీకేం కావాలి అని అడిగితే, నాకు వెండి కావాలి ప్రభా, బంగారం కావాలి ప్రభా, నాకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి ప్రభా అని అడిగాడా? అడగలేదు. ఏమని అడిగారు? జ్ఞానం, బుద్ధి, వివేకం గల ఆత్మను సహాయం చేయమని అడిగాడు. కాబట్టే తన తండ్రి చేసిన ప్రార్థన, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, కేవలం బిడ్డల మీదకి తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే. సారు మేడం ఇప్పుడు అన్నారు చూసారా, మా పితరులు చేసిన పాడిన పాట ఉదయకాలం రాత్రికాలం సమయం మేము పాడుకునే వాళ్ళం అన్నారు. ఎంత గొప్పతనం అండి. వారు చేసిన ప్రార్థనే మనకి ఇప్పుడు బ్లెస్సింగ్స్. మనం ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నాం అండి? 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థన. పితరులు చేసే ప్రార్థన తెల్లవారుజాము 4ంటికి లేచి ప్రతిగానములతో వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అసలు ఆ గానమే వేరు. ఇప్పుడు ఫుడ్ని బట్టి ఈ గానాలనే రావట్లేదు బయటికి, కానీ వాళ్ళ గానాలే వేరు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్సే మన మీద ఉన్నాయి ఈ దినాన. మరి అలాగే సొలొమోన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఒక దినానికి 3000 మంది ఆ గృహంలో భోంచేస్తూ ఉంటారంట. మరి ఆ యొక్క ఒంటిలే కానీ గొర్రెలే కానీ వధించబడుతూ ఉంటాయంట. ఆయనకున్న ఫుడ్, ఆయన గృహం దినవృత్తాంతం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనకున్న ఫుడ్ ఈ భూప్రపంచంలో వాళ్ళ గృహంలో పెట్టే ఫుడ్ ఈ భూప్రపంచంలో ఇంతవరకు ఏ రాజులు కూడా పెట్టలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాజులు కూడా ఇంతవరకు రాజులు ఉన్నారు, ఈవెన్ అధికారులు ఉన్నారు, లేకపోతే మరి ఉన్నత అధికారులు, ఈ ప్రపంచానికే ఏదో ధనవంతుడు అంటారు, ఆయన కూడా తినలేదు. ఆయన కూడా ఫుడ్ తింటాడా?
తినలేడు. ఆయన పెడతాడా? పెట్టలేడు. పెడితే పెట్టొచ్చు, కానీ సొలొమోన్ అంత ఫుడ్ పెట్టినట్టు దాదాపు 10,000 3,000 మంది ఉంటారంట. చూసుకుందాం ఒకసారి, ఒక విషయం తెలుసుకొని మనం ముందుకెళ్దాం. చాలా ఉన్నాయి, మనం చూసుకోవాలి కానీ టైం అయిపోతుంది. ఒక్క విషయం చదువుకొని ముందుకెళ్దాం. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము బ్లెస్సింగ్ చూసుకొని ముందుకెళ్ళిపోదాం. సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేశాను, నువ్వు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అలా అడుగుచుండగా 10వ వచనానికి వెళ్దాం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. హల్లెలూయా. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను ఈ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన ఈ జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. అదే నెరవేరినది. ఇప్పుడు దేవుడు చేసిన వాగ్దానం, నీకు ముందు వచ్చుగారు కానీ నీ తర్వాత వచ్చు వారికి కానీ ఇంతటి ఆస్తి కానీ ఘనత కానీ తెలివి కానీ జ్ఞానం కానీ ఎవ్వరికీ లేదు. హల్లెలూయా. మరి ఆ మందిరాన్ని బంగారంతో పొదిగాడంట సొలొమోను. మందిరాన్ని బంగారంతో, డోర్లు మందిరమే, హాలు మందిరమే, బంగారమే. అట్లాగా ఎవరన్నా భూప్రపంచంలో దేవుని మందిరాన్ని అలా కట్ట, ఆ వీధులు కూడా బంగారు వేసాడంట. హల్లెలూయా. అలానే మనం కూడా ఈ ఎబ్బేసి ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు స్త్రీల గురించి చెప్పుకున్నాం, నేనైతే ప్రిపేర్ అవ్వలేదు, మరి ఎబ్బేస్ గురించి గుర్తొచ్చినవి చెప్పాను. మరి అలానే ఎబ్బేస్ వేదన పడుతూ ప్రార్థన చేశాడు, సుఖ సంతోషాలతో ప్రార్థన చేయలేదు. లేకపోతే సంతోషిస్తూ బిర్యానీ తింటూ నాకు ఈ దినానికి ఈ ఆహారం ఇచ్చావు ప్రభా, లేకపోతే మంచి జాబ్ ఇచ్చావు ప్రభా, నేను మంచి ఆఫీసర్ని ప్రభా, నీకు స్తోత్రాలని ఆయన ఏమీ అనట్లేదు. వేదనలో నుంచి, బాధలో నుంచి, ఆశీర్వాదాలు లేక అలాంటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను 3 మనవులు మీకు చేసుకుంటున్నాను. మొదటిగా ఏంటంటే మరి నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, నా సరిహద్దు విషయాలు పరచబడాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. రెండవదిగా చూసుకుంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని కోరుకుంటున్నాడు. ఏ కీడు రాకుండా మా కుటుంబాన్ని మీరు కాపాడే దేవుడు ప్రభు, గొప్ప దేవుడు, ఉన్నతుడు, మా కుటుంబాన్ని కాపాడగల సమర్థుడు నీవే అని ఎంతోమంది మా పితరులకు చేసిన దీవులు మీరు మాకు దయచేయాలని కోరుకుంటున్నానని ఏదైనా మనం అడగాలి. మరి అలాగే సొలొమోను బంగారపు వీధులు వేశారని నమ్ముచున్నాం. అలాగే దేవుడు, దేవాతి దేవుడు, మనం మరణించినప్పుడు ఆయన రాకడలో మనం తెచ్చినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా దేవుడు మనకి బంగారపు వీధులను, ఆయన జీవి కిరీటాన్ని పొందుకోవాలంటే అనేక మందిని దానియేలు 12:3 ప్రకారం మనం ఇప్పటి వరకు జీవించింది కొంతకాలమే. ఇంతకుముందు ఎంతో ఆయుష్తో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మన ఆయుష్ 40, 50, 60 అంతకుమించి ఎక్కువగా మనకి ఈ రోజుల్లో ఎక్కువ ఆయుష్ మనకి ఉండనే ఉండలేదు. కాబట్టి మనం ఎలా రుచి చూసామో ఈ దేవుణ్ణి, ఇంకా అనేక మందిని దేవుని వైపు తిప్పటానికి, ఆయన రాజ్యానికి వారసులు అవటానికి, ఆయన జీవ కిరీటం ఒక నక్షత్రము వలె వెతుకుతూ ఉండాలి ప్రభు, ఎస్తేరు వలె, లేదంటే రూతు వలె, అలాగే ఆ యొక్క అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె ఎదగాలని దేవుని ప్రార్థన చేస్తున్నామండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికి వందనాలండి.